తెనాలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా ముగ్గురు లబ్ధిదారులకు 3.5 లక్షల విలువ చేసే చెక్కులను అందజేశారు. ఆరోగ్యశ్రీ పరిధిలోకి రాని వ్యాధులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతగానో దోహదపడుతుందని, బాధిత కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేస్తున్నట్లు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. ముఖ్యమంత్రి గారి సహాయ నిధి ఒక పక్క ఆరోగ్యశ్రీ ఉన్నా కూడా ఆరోగ్యశ్రీ పరిగణలోకి రానటువంటి ఏ అయితే వ్యాధులు ఉన్నాయో ఆ వ్యాధులకి ఎవరైతే ఆసుపత్రులకి వెళ్ళి నయం చేసుకోవాలనుకున్నా లేకపోతే నయం చేయించుకొని ఆల్రెడీ ఖర్చు పెట్టుంటేనో వాళ్ళందరినీ కూడా ఈ రోజున భారతదేశంలో కూడా ఏ రాష్ట్రంలో కూడా ఎలాంటి కార్యక్రమం అమలు కావట్లా. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఈ రోజున ఎంతోమంది లబ్ధి పొందుతూ ఉన్నారు. ప్రతి వారం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచే 5 నుంచి 6, 10 మంది అట్లా కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది. ఈరోజు మొన్న ఒక 5 కొల్లిపర్ర ఒక 3 ఇవ్వటం జరిగింది. నిన్నగాక మొన్న ఆ క్రమంలోనే ఇంకా ఇక్కడ మన పట్టణంలో జట్టి వెంకటరమణ వారికి 2,03,274, అదేవిధంగా కొన్నిపాటి నాగశ్రీ గారికి 43,310 రూపాయలు, కోగంటి వెంకట సుబ్బయ్య గారికి 1,02,818 రూపాయలు ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 11/6/2025న శాంక్షన్ అయ్యి చెక్కులు కూడా ఇవ్వటం జరిగింది. ఈ చెక్ నెంబర్స్ కూడా 43,310 రూపాయలు చెక్ నెంబర్ 283166 చెక్ నెంబరు, అదేవిధంగా 1,02,818 రూపాయలు చెక్ నెంబరు 283165, అదేవిధంగా 2,03,274 చెక్ నెంబరు 283172 ఇవన్నీ కూడా 10/6/2025న ఇవ్వటం జరిగింది. ఇక్కడికి 11వ తారీఖున మాకు రావటం జరిగింది. ఈ రోజున మరి మొన్న కొన్ని